అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏపూరి శంకర్రావు గారు రచించిన ఆఖరి ఘట్టం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వారం రోజుల నిరంతర శ్రమతో గడప గడప తిరిగి నమూనాలు సేకరించి ఆవకాయ అనే యజ్ఞాన్ని పూర్తి చేశాడు సుబ్బారావు. ఏవండి, కాఫీ అంటూ కాఫీ కప్పుతో వచ్చింది సావిత్రి. ఆమె చేతి కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతుండగా సుబ్బు సుబ్బు అన్న కేక వినబడింది. కేకతో పాటే దాని తాలూకు మనిషి కూడా దర్శనమిచ్చాడు. ఆయన చూసి మరో కాఫీ కోసం లోపలికి వెళ్ళింది సావిత్రి. ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి. ఏమిట్రా ఆ ఘాటు? గోవిందం దిక్కులు చూస్తూ ప్రశ్నించాడు. ఆవకాయ పెట్టాను మామయ్య అన్నాడు. మీ ముసల్ది పోయినా ఆవకాయ ఘాటు వదల్లేదన్నమాట కాస్త విసుగ్గానే అన్నాడు. బామ్మ అంటే ఆయనకు పడదు. ఆవిడ కాలం చేశాకే ఈరోజు ఇంట్లోకి వచ్చాడు. కాఫీ కప్పుతో వచ్చింది సావిత్రి. గోవిందానికి కాఫీ కప్పు అందిస్తూ, బావున్నారా బాబాయ్ గారు అంది. బావున్నానమ్మా. ఏవో 2 పనులున్నాయిరా, వాటిని పూర్తి చేసుకుని వస్తాను. నువ్వు ఉన్నావో లేదోనని చూసిపోదామని వచ్చాను. గంట తర్వాత వస్తాను. ఎటూ వెళ్ళవుగా అన్నాడు గోవిందం. నేనెటెళ్తాను మావయ్య అన్నాడు సుబ్బారావు. సావిత్రి, సమయానికి వచ్చాడు గోవిందం మామయ్య. ఆవకాయి తొలి గెస్ట్ ఆయనే అంటూ ఆనందపడిపోయాడు సుబ్బారావు. రుచులు తెలియని సుబ్బారావు ఏదైనా రుచి చూసి చెప్పాల్సింది సావిత్రి మాత్రమే కాని ఆయన గారి ఆవకాయ మీద ఆది నుంచి అనుమానంగానే ఉన్నా ఆమె ఎలా భగవంతుడా అనుకునే సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చి ఆదుకున్న గోవిందం బాబాయ్కి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. పచ్చళ్ల ప్యాకేజీలన్నీ పూర్తయ్యాయి. పంపవలసిన వారి లిస్టు తయారయ్యింది. 4 స్టేజీల్లో పంపిణీ జరగాలి. మొదటి లిస్టు లోకల్ బంధువర్గం, 2వ లిస్టు స్టేట్ వైజ్ బంధువర్గం, 3వ లిస్టు దేశవ్యాప్తంగా ఉన్నవాళ్లు, 4వది విదేశాల్లో ఉన్న బంధువర్గం. ఇలా 4 విడతలుగా పంపిణీ చేస్తూ ఖండాంతర ఖ్యాతి గడించింది సుబ్బాయమ్మ అనే నామధేయం గల సుబ్బారావు బామ్మ. ఆమె ఖండాంతర ఖ్యాతిని కొల్లగొట్టాలని నానా రకాలుగా తంటాలు పడి వివిధ రకాల టీవీ ఛానల్స్, పుస్తకాలు, చేయి తిరిగిన వాళ్ళ నుండి సేకరించిన విషయాలతో ఓ సరికొత్త ప్రయోగం చేస్తే తయారయ్యింది ఆవకాయ. ప్రారంభోత్సవానికి అనుకోకుండా వచ్చిన అతిథి గోవిందరావు. భారీ విగ్రహం, విగ్రహానికి తగ్గ నిగ్రహం, అప్పుడప్పుడు అవధులు దాటే ఆగ్రహం, వెరసి గోవిందం మూర్తి భవించిన రూపం. గోవిందం మామయ్య అంటే పంచ ప్రాణాలు సుబ్బారావుకి. గోవిందానికి అంతే. ఎవరి మాట వినని ఆయన సుబ్బారావు మాటకు మాత్రం మంత్రముగ్ధుడైపోతాడు. ఇంతకాలం ఆస్తి తగాదల వల్ల బామ్మకు గోవిందానికి గొడవలు వచ్చి ఇంటికి రావడం మానేశాడు. ఆమె మరణానంతరం ఇంతకాలానికి వచ్చాడు. సుబ్బాయమ్మ గారింట్లో ఆవకాయ పచ్చడంటే నాలిక కోసుకునే వారిలో ఆయనొకడు. అంతర్గత శత్రుత్వం కారణంగా ఆవకాయతో సంబంధం తెగిపోయింది. రంగు ఘాటు చూస్తుంటే అదిరిపోయిందిరా సుబ్బు, నాకొక్కడికే వడ్డించావే, మీరు రండి అన్నాడు గోవిందం అన్నం కంచం వైపు ఆశగా చూస్తూ. లేదండి బాబాయ్ గారు, మేమిందాకే తిన్నాము అంది సావిత్రి. అదేంటి? ఆశ్చర్యంగా అడిగాడు గోవిందం. ప్రారంభోత్సవానికి ఓ మంచి అతిథిని ఆహ్వానించాలనుకుని అన్నం తిని బయలుదేరబోతుండగా ఇంతలో అనుకోకుండా నువ్వు వచ్చావు. నువ్వుండగా వేరేవాడెందుకొని ఆగిపోయాను. ఏమీ అనుకోకు మావయ్య ప్రాధాయపూర్వకంగా అర్థించాడు సుబ్బారావు. పోన్లేరా, ఆ పాట గౌరవం ఇచ్చావు అంటూ ఆవకాయను ఓ పట్టు పట్టడానికి నడుం బిగించాడు. మధ్య మధ్యలో ఆయన మెచ్చుకుంటుంటే సుబ్బారావు ఆనందం అవధులు దాటింది. మాటల్లో అవధులు దాటి ఆరగించాడు గోవిందం. బ్రేవుమని తేనుస్తూ బామ్మ ఫోటో వంక చూస్తూ, చూసావటే ముసలి, మీ ఇంటికొచ్చి ఆవకాయ తొలి ముద్ద తిన్నాను అంటూ మీసం మెలివేశాడు. ఆ సమయంలో బామ్మ ఫోటో ఓ పక్కకు ఒరిగిపోయింది. చూసావటే నా డైలాగ్ డెలివరీకి ముసల్ది ఎలా ఒరిగిపోయిందో అన్నాడు మరింత గర్వంగా మీసం మెలివేస్తూ గోవిందం. మామాల్లుళ్ళు ఇద్దరూ నవ్వుకున్నారు. సావిత్రికెందుకో మనసులో ఏమూలో ఏదో అనిపించినట్లుగా అయింది. కాని అదేంటో అర్థం కాలేదు ఆమెకు. మామయ్య, ఓ గంట రెస్ట్ తీసుకో. నీ చేతులు మీదుగానే తొలి బట్వాడా జరగాలి అన్నాడు సుబ్బారావు. ఓకే అంటూ బెడ్ని అధిరోహించాడు. పంపిణీదారుల లిస్టులో ఎవరినెవరిని పిలవాలి అని లెక్క వేసుకోవడానికి సుబ్బారావు సమాయత్తుడయ్యాడు. ఓ అరగంట కష్టపడి ప్రాధాన్యత లిస్టు తయారు చేసుకుని
ప్రారంభం పిలుపు కూడా మామయ్యతో చేయించాలని బెడ్రూంలోకి నడిచాడు. బెడ్ మీద మామయ్య లేడు. ఆయనకు నాకంటే తొందర ఎక్కువ. అప్పుడే నిద్ర లేవడం, లేచి తయారు కావడానికి బయలుదేరాడేమో అనుకున్నాడు. సావిత్రి, మామయ్య చూసావా? మనకంటే ముందే ప్రారంభోత్సవ కార్యక్రమానికి తయారవ్వాలని తహతహలాడుతున్నాడు అన్నాడు సుబ్బారావు. ఏమిటి తహతహలాడటం? అరగంట నుండి విలవెల్లాడిపోతుంటేను అంది సావిత్రి. విలవెల్లాడిపోవడం ఏమిటి? ఆవకాయ దెబ్బకు అదిరిపోయాడు అని ఆమె అంటుండగా గోడలు పట్టుకుంటూ అడుగులో అడుగులేసుకుంటూ నీరసంగా వస్తున్న గోవిందాన్ని చూసి సుబ్బారావు మనసు చెలించిపోయింది. అంతలోనే మళ్లీ వెనుతిరిగాడు గోవిందం. ఇంట్లో స్పృహ కోల్పోయిన గోవిందానికి హాస్పిటల్లో డజనుకు పైగా సలైన్లు ఎక్కించినా ఫలితం కలగకపోవడంతో మత్తులోకి పంపారు డాక్టర్లు. ఇంట్లో ఉండగా శబ్దం రాకుండా సైగలతో చెప్పడానికి ప్రయత్నించేవాడు ఇప్పుడు అదీ లేదు. డాక్టర్ గారు వచ్చేసరికి ప్రాణం లేచొచ్చింది. పరిస్థితి ఏమిటి డాక్టర్ గారు? ఆతృతగా అడిగాడు సుబ్బారావు. 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేం. ఆయన జోబులో ఈ కాగితం కనిపించింది అంటూ చేతిలో పెట్టాడు కాగితాన్ని డాక్టరు. నాయనా సుబ్బు, ఆవకాయతో పాటు ముసలదాని ఆత్మ కూడా లోనికి ప్రవేశించినట్లుంది. అణువణువు పీడించేస్తోంది. దీని దుంపదెగ చచ్చి ఈ రకంగా సాధిస్తోందేమో. ఇంకా ఏదో రాయాలనుందేమో, కాని రాసే శక్తి అంతటితో ఆగిపోయింది ఆ లేఖ. సుబ్బారావు అశ్రుపూరిత నయనాలతో గోవిందం మామయ్య వంక చూశాడు. ఏవండి, ఆవకాయ ప్రారంభోత్సవం అంటూ ఆగిపోయింది సావిత్రి. ఈయన అవస్థ చూస్తుంటే అది ఎలా అడగబుద్దయింది? ఈయన బిల్లే తడిపి మోపుడైంది. ఊళ్ళో వాళ్ళకి ఇలా జరిగిందంటే ఇంకేమైనా ఉందా అన్నాడు. మరైతే అంత ఆవకాయ పచ్చడి దానికోసం ఎదురు చూసే మన వాళ్ళు? చూడు, మరీ అంత అమాయకంగా అడుగుతావెందుకు? బ్రతుకుంటే వాళ్ళ తిప్పలేవో వాళ్ళ పడతారు. చూశావా, చెట్టులా ఉండేవాడు చాప చుట్టలా ఎలా అయిపోయాడు అని విచారంగా మామయ్య మంచం పక్కన కూర్చున్నాడు. ఖండాంతర ఖ్యాతి గడించి అవసరమైతే పచ్చల వ్యాపారంలో ఓ వెలుగు వెలగాలనుకున్న తన ఆశలు మొగ్గలోనే వాడిపోతాయి అనుకోలేదు. తొలి ఘట్టంలోనే ఆఖరి ఘట్టం అంచులు చూస్తానని అనుకోలేదు అనుకుంటూ బాధపడిపోయాడు సుబ్బారావు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.